ఐపీఎల్ అంటేనే పక్కా కమర్షియల్. అనామక ఆటగాళ్లను రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేసిన యువ ఆటగాళ్లకు నేరుగా టీమిండియాలోకి వచ్చే అవకాశం కల్పించినా అది ఐపీఎల్ తో మాత్రమే సాధ్యమైంది. అదే సమయంలో వేలంలో కోట్లాది రూపాయల వర్షంలో పలువురు ఆటగాళ్లు తడిసి ముద్దైనా అది కూడా ఐపీఎల్ తోనే జరిగింది. కానీ కోట్ల రూపాయలు పోసి కొనుగోలు చేస్తే ప్రతి సీజన్లో పలువురు ఆటగాళ్లు ఫ్రాంచైజీలను ముంచేస్తున్నారు. తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు. ఆ ప్రైస్ ట్యాగ్ ఒత్తిడికి తలొగ్గి నిరాశపరుస్తున్నారు. దాదాపు ప్రతి సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల విషయంలో ఇదే జరుగుతోంది. ప్రస్తుతం 18వ సీజన్ కూడా దీనికి మినహాయింపు కాదు. భారీ ధర పలికిన రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, ఇషాన్ కిషన్, షమి వంటి ప్లేయర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్ వేలంలో లక్నో పంత్ను 27 కోట్ల రూపాయల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇంత భారీ మొత్తం పెట్టినా ఈ సీజన్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. 9 మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రైక్ రేట్తో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు. దీనిలో 2 డకౌట్లు, 3 సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. కెప్టెన్సీ ఒత్తిడిలోనూ తనపై ఉన్న అంచనాలను అందుకోవడంలో పంత్ విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో తీసుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోతున్న రెండో ఆటగాడు వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వెంకటేష్ జట్టు తనపై పెట్టుకున్న అంచనాలకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రైక్ రేట్తో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి 135 పరుగులే చేశాడు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ సైతం ఫ్లాప్ అయ్యాడు. సీజన్లో ఇప్పటి వరకు ఒక్క సెంచరీ మాత్రమే చేసిన ఇషాన్ తర్వాత చేతులెత్తేశాడు. దీంతో కావ్య పాపకు 11.25 కోట్ల లాస్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సన్ రైజర్స్ అంచనాలు పెట్టుకున్న మహ్మద్ షమి కూడా ఫ్లాప్ అయ్యాడు. ఈ సీజన్లో షమిని ఈ సీజన్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంతో నమ్మకంతో 10 కోట్ల కొనుగోలు చేసింది. అయితే అతను 7 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఈ సీజన్లో చెత్త ప్రదర్శనలతో ఉసూరుమనిపిస్తున్న మరో క్రికెటర్ రషీద్ ఖాన్. రషీద్ను గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే రషీద్ ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రషీద్ ఈ సీజన్లో 8 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ కూడా చాలా దారుణంగా ఉంది. ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేని మరో క్రికెటర్ జాక్ ఫ్రేజర్ మెక్గూర్క్. ఇతని ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుని మెగా వేలంలో 9 కోట్లకు కొనుగోలు చేసింది. ఆడిన 6 మ్యాచ్ల్లో 105.77 స్ట్రైక్ రేట్తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 డకౌట్లు ఉన్నాయి. వీరే కాదు, లివింగ్ స్టోన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఆండ్రూ రసెల్, హెట్మైర్ రబాడా, జెన్సన్ లాంటి విదేశీ ఆటగాళ్లు కూడా కోట్ల ధర పలికి ఆటలో మాత్రం తుస్సుమనిపించారు.